హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివాజీని. ఈ రోజు మన ప్రత్యేక అతిథి ఎవరంటున్నారా? అదేనండి, కోగంటి సత్యం గారు. కోగంటి సత్యం గారు అసలు కొన్ని విషయాలు ఉన్నాయి. అరవ సత్యం అంటే ఎవరు, అరవ సత్యానికి విజయానికి సంబంధం ఏమిటి, అలాగే ఇక్కడ నెక్స్ట్ మేయర్ గా పోటీ చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆయనకి ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు ఇచ్చారు, ఆయన మీద రౌడ్ షీట్ ఉండగా కూడా ఆ అవార్డు ఇవ్వడానికి కారణాలు ఏంటి, నెక్స్ట్ విశాఖపట్నంలో వంగవీటి ఆశాకిరణ్ పెట్టిన సభ సక్సెస్ అయిందా లేదా, లేకపోతే ఇంకోటి కొండపల్లిలో సిఎస్ఐ చర్చ్ భూస్థలం ఆక్రమించారనే ఒక ఆరోపణ ఉంది, అది నిజమెంత అనేది కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ఏబి వెంకటేశ్వరరావు గారు మీ మీద ప్రత్యేకంగా కోకా యాక్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే 2003లో అంటే ఆ టైంలో ఈడుపండి సచివం అనే అతన్ని పుట్ట సెంతన్ అనే అతను బందర్లాకుల దగ్గర మర్డర్ చేశాడండి. అతన్ని వెళ్ళి పల్లవరాజు గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఎక్కడ భీమవరం దగ్గర ఎక్కడ పట్టుకొని తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టేసేసి ఆ రోజు స్టేషన్ లో అతన్ని చంపేశారండి. చట్టం ప్రకారం ఏంటంటే నేషనల్ హైవేలో ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా సరే మొత్తం పక్కన నెట్టేసేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ బుడ్డ సెంతర్ని ఎన్కౌంటర్ చేసిన దగ్గర మాత్రం బాడీ తీసుకెళ్లి ఆ కాలువని పడేసేసి పోలీస్ స్టేషన్ అంతా కడిగేశారు. ఈ ఎవిడెన్స్ అంతా కూడా పట్టుకొని రాడికల్స్ సంబంధించిన లాయర్స్ వాళ్ళందరూ కలిసి సురేంద్ర బాబు గారి మీద సాక్ష్యాలు అని చెప్పించి కోర్టులో గౌతమ్ రెడ్డి గారు అట్లానే వీళ్ళందరూ లాయర్స్ కొంతమంది అందరు కలిసి పౌర హక్కుల సంఘం వాళ్ళు కలిసి సురేంద్ర బాబు గారి మీద సాక్ష్యాలు అవన్నీ కూడా చెప్పించి ఇలాంటి చట్టాలు ఇది హైవేలోనే సైలెంట్ చేసి ట్రాఫిక్ వదిలేయాలి, అలానే ఇక్కడ పంచనామా చేయకుండా బాడీని తీసుకెళ్లి అది కాలువడిని పడేశారు 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర అని చెప్పేసి, అలానే ఇతను చంపడం కూడా ఈడుగంటి సచివుని ఎందుకు చంపారు అనేది ఇతను రేపొద్దున వదిలేస్తే బయటకు వస్తే అప్పుడులో ఉన్నటువంటి ఒక మినిస్టర్ గారికి సంబంధించిన ఫ్యామిలీ తోటి ఈడుగంటి సచివునికి సంబంధాలు ఉంటాయి అనే ఉద్దేశంతో ఆ రోజున ఉన్నటువంటి ఆ మినిస్టర్ గారే ఈ కాటగడ్డ బాబుతోటి బుడ్డ సెంటర్ని ఈడుగంటి సచివం గారిని చంపడం జరిగిందండి. ఆ చంపడం జరిగిందో అది బయటికి రాకుండా ఉండడం కోసమే, ఎందుకంటే మేము తర్వాత ఎంక్వైరీ చేస్తే అసలు ఎందుకు చంపారు, ఆ రోజు నైట్ చంపాల్సిన అవసరం లేదు, అలానే అతను ఎదురు తిరిగాడు కాబట్టి చంపేశామని చెప్తున్నారు. ఆ సురేంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి గౌతమ్ రెడ్డి గారు కూడా ఆర్గ్యుమెంట్స్ చెప్పి కోర్టులో అరెస్ట్ చేయించారనే ఉద్దేశంతో ఆ కోపంతో మా మీద కోకా యాక్ట్ పెట్టారండి. ఆ కోకా యాక్ట్ లో వచ్చినప్పటికీ 5 సంవత్సరాల వరకు లోపల పెట్టేయాలి అనే ఉద్దేశంతో ఆ యాక్ట్ మోకా యాక్ట్ అని మహారాష్ట్రలో ఉండేదండి. అది దాన్ని తీసుకొచ్చి కోకా యాక్ట్ అని చెప్పేసి మన గవర్నమెంట్ పెట్టడం జరిగింది, ఇక్కడ టీడీపీ గవర్నమెంట్. అప్పుడులో ఆ చట్టాన్ని మా మీద ఉపయోగించి ఏ వెంకటేశ్వరరావు గారు సురేంద్రబాబు గారు ఇద్దరు కలిసి నా మీద కోకా యాక్ట్ పెట్టారు. నా మీద, గౌతమ్ రెడ్డి మీద, మల్లయ్య అని అతను కూడా పౌర హక్కుల సంఘం అతను మా ముగ్గురు మీద పెట్టడం జరిగిందండి. ఆ రోజున మరి చంద్రబాబు గారి దగ్గర కూడా మేము వెళ్ళాం, అలానే విజయవాడ నుంచి 5 బస్సులు వేసుకొని లాయర్స్ అందరు కూడా వచ్చారు. చట్టం అన్యాయంగా పెడుతున్నారండి, చాలా కేసులు పెట్టి మారకపోతే జైలు శిక్షలు కూడా అనుభవించి వచ్చి ఆ మనిషి మారకపోతే కోకా యాక్ట్ పెట్టమని యాక్ట్ లో ఉంది, ఆ యాక్ట్కి వ్యతిరేకంగా మీరు కేసు పెట్టిస్తున్నారు బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అంటే బాబు గారిది ఏముంది, బాబు గారిది చేయలేదు పాపం, ఆయన సీఎం. సార్ మీకు ఇది కాదు సార్, అప్పుడు మీకు నగర బహిష్కరణ చేయాలనే ఒక ఆలోచన కూడా చేసినట్టు తెలిసింది. లేదు, నగర బహిష్కరణ ఎందుకు చేయాల్సి వస్తుందని చెప్పి ఆలోచన చేయలేదండి. కోకా యాక్ట్ అనేది పెడితే ఆటోమేటిక్ 5 ఏళ్ళ లోపల ఉంటారు కదా, ఇంకా నగర బహిష్కరణ అని ఆలోచించాల్సిన అవసరం పోలీసుకి లేదు కదా, కాబట్టి పోలీసు వారు ఆలోచన లేదు ఈ కోకా యాక్ట్. అలా చంద్రబాబు నాయుడు గారు కూడా మనం చేయగలిగిందే లేదు, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒకటి అయిపోయారు ఐపీఎస్ ఆఫీసర్స్, కాబట్టి మనం చేయగలిగిందే లేదని చెప్పేసి ఆయన బాబు గారు చెప్పడం జరిగింది. అప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్గా అద్వానీ గారు ఉన్నారు, మరి ఆయన గారి దగ్గరికి వెళ్ళి చట్టాన్ని ఇలా దుర్వినియోగం చేస్తున్నారండి, మరి దీని మీద ఏదో ఒకటి చేసి పెట్టాలి మీరు మాకంటే, అప్పుడు మీరు కోర్టు ద్వారానే ఫాలో అవ్వండి అని చెప్పేసి అంటే ఎవరో మహానుభావుడు మరి హైకోర్టులో గోపాల్ రెడ్డి గారని ఆయన మాకు స్టే ఇవ్వడం జరిగింది. అలానే ఇండియాలోనే కోకా యాక్ట్ లో స్టే అనేది రావటం అనేది మరి అమ్మవారి ఆశీస్సులతోటి గోపాల్ రెడ్డి గారు ఆశీస్సులు కూడా మాకు ఉన్నాయేమని అనిపిస్తుంది నాకు. కాబట్టి మేము బయటపడ్డామండి, లేకపోతే 5 ఏళ్ల పాటు లోపల పెట్టేద్దామని ప్రయత్నించారండి ఏ వెంకటేశ్వర గారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వంగవీటి ఫ్యామిలీ మీకు రంగ అత్యంత సన్నిహితుడు.
ఈ రోజుకి ఆయనకి ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ ఇవ్వకపోవడం ఈ కూటమి ప్రభుత్వానికి నష్టం అంటారా, లాభం అంటారా, లేకపోతే పొంగువీటి కుటుంబాన్ని ఇక్కడ నుంచో క్లోజ్ చేద్దాం ఆలోచనలో ఉన్నారంటారా? అంటే రాధాబాబుకి ఎస్. ఎమ్మెల్సీ అంటే రాధాబాబులో ఒకసారి వెళ్ళటం కలిసి రావడం తప్ప దాన్ని ఫాలో అప్పింగ్ కనిపించట్లేదండి. లేకపోతే మొన్న నాగబాబు గారికి ఇచ్చిన ఎమ్మెల్సీ రాధాబాబుకి ఇస్తారని అనుకున్నాము, ఇస్తారనే గ్యారెంటీ అనుకున్నాం మేము. ఇచ్చి ఏదైనా మినిస్టర్ ఇస్తారు వంగవీటి, ఎందుకంటే ఇప్పుడు వంగవీటి రంగా గారి ఫ్యామిలీ అలా రాధాబాబు అప్పుడు టీడీపీలో, ఇప్పుడు కూడా టీడీపీలో ఉన్నారు. ఆ రోజు కూడా కొన్ని మహాసభల్లో లోకేష్ బాబు గారితో పాటు పాల్గొనడం జరిగింది కాబట్టే రంగా మిత్రమండలి, రాధా మిత్రమండలి, అట్లనే రంగా రాధా మిత్రమండలికి సంబంధించినటువంటి రంగా గారి అభిమానులందరూ కూడా కాపు కులంగా కూడా కలిసి పవన్ కళ్యాణ్ గారు పుణ్యం అంటూ మరి అధికారంలోకి రావడం జరిగింది. కానీ మరి రాధాబాబు సురుగుదనం చూపించట్లేదు కాబట్టి మరి ఎమ్మెల్సీ కూడా మొన్న ఇవ్వలేదేమో అనిపిస్తుంది. మరి చూడాలండి రాధాబాబు అదృష్టం ఎలా ఉందో చూడాలి. మరి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వారు మరి ఏం సహాయ సహకారాలు అందిస్తారు ఆ ఫ్యామిలీకి, ఎందుకంటే ఆ ఫ్యామిలీ చాలా నష్టపోయింది. ఆ బాబు ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు అనుకుంటా. ఈ రోజు కూడా నా కుటుంబం కోలుకోలేకపోయింది, మా నాన్న కోల్పోయాం, మేము టీడీపీ గవర్నమెంటే మా నాన్న చంపిందని చెప్పేసి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. ఎస్, ఆయన అన్నాడు, డైరెక్ట్ గా అన్నాడు, మా నాన్నకి చంపింది టీడీపీ నాయకులే అని చెప్పేసి ఒక మాట అన్నాడు. కానీ ఇవాళ అదే టీడీపీతో అండగట్టి ఉన్నాడు. కానీ ఆయనకి టీడీపీ కూటమి ప్రభుత్వం, ఎస్పెషల్లీ కూటమి ప్రభుత్వం ఆయనకి ఎలాంటి పదవులు ఇవ్వకపోవడానికి మీకు తెలిసే ఉంటది. ఆ కారణం ఏంటో చెప్పండి. అంటే అదే బాబులో సురుగుదనం లేకపోవడం ఒకటి, ఓకే. రెండోది ఇప్పుడు 20 నెలలు అయిపోతుంది. అట్లా నీకు ఎమ్మెల్సీలు కూడా ఇంకా 2 సంవత్సరాల పాటు ఏం లేవు. రేపు రాజ్యసభలు ఉన్నాయి కదండి, దాంట్లో ఏమన్నా ఇస్తారేమన్నా అని చెప్పేసి నాకు ఆశ ఉంది. కానీ రాధాబాబు వెళ్ళడానికి కూడా నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఎంపీగా బందర్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేయాలి అంటే అప్పుడు ఎంపీగానే వెళ్ళలేదు. కాబట్టి రాజ్యసభ పోటీ చేస్తారని చెప్పేసి, రాజ్యసభ ఇస్తారని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. కానీ తీసుకోవడమని కూడా నాకు అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ విశాఖపట్నంలో వంగవీటి ఆశా కిరణ్. ఇవాళ హాట్ టాపిక్ ఏంటంటే వంగవీటి ఆశా కిరణ్. వంగవీటి ఆశా కిరణ్, వంగవీటి రాధా కలిసి వైసీపీ పార్టీలో జాయిన్ అవుతారంటారా, లేకపోతే ఏమైనా పార్టీ పెట్టే కాపులు, ప్రత్యేకంగా కాపుల ద్వారా రాధారంగ మిత్రమండలి తర్వాత వీళ్ళు ఏమైనా పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నారంటారా? అసలు పార్టీ పెట్టే ఆలోచన అనేది వాళ్ళ కుటుంబంలో లేదండి. ఆ విషయం ఏంటంటే నేను క్లియర్ చేయడానికి కారణం కూడా కాపులకి అన్యాయం జరుగుతుంది. కాపులు కాదు, రంగాగారి కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. రంగాగారి కుటుంబం ప్లస్ కాపులకి అన్యాయం జరుగుతుంది. కాపుల్లో కూడా తిరుగుబాటు ఎదురు కొంచెం వచ్చింది అని క్లియర్ గా చూపిస్తున్నారు. అది నిజంగా ఏమైనా పార్టీ పెట్టే ఆలోచన ఉందంటారా? ఎందుకంటే దాంట్లో మీరు కూడా సపోర్టెడ్ గా ఉంటారు కాబట్టి మిమ్మల్ని అడిగాను. పార్టీ పెట్టే ఉద్దేశం ఏం లేదండి. కానీ ఏ పార్టీలోకి వెళ్తారు అనేది కూడా ఇప్పుడే నిర్ణయించరండి వాళ్ళు. ఏ పార్టీలోకి వెళ్ళాలి అనేది వీళ్ళు ఇద్దరు, ఆశా గారు, రాధాబాబు ఇద్దరు కూడా కూర్చొని ఆలోచించే చేస్తారు. అలానే రాధారంగ మిత్రమండలి పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ మనకి, వాళ్ళందరూ కొన్ని వేల మంది ఉన్నారు. ఆ వేల మంది నిర్ణయాల ప్రకారమే ఏ పార్టీలోకి వెళ్ళాలన్నా కానీ చేస్తారు తప్ప వాళ్ళు పార్టీ పెట్టాలనే ఉద్దేశం మాత్రం లేదు. ఎందుకంటే ఈ రోజు పార్టీ పెట్టడం అంటే సామాన్య విషయం. ఏదో పిచ్చి రోజుల్లో ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి కాబట్టి ఆ ప్రాంతీయ పార్టీలు అలా కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఈ రోజు ప్రాంతీయ పార్టీ పెట్టాలంటే సామాన్య విషయం కాదు. అలాగే రత్నకుమార్ గారు 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేసి కూడా ఇండిపెండెంట్ పోటీ చేస్తే 700 ఓట్లు వచ్చినాయంటే ఈరోజు పార్టీ పెట్టాలంటే సామాన్య విషయం కాదు. కాబట్టి పార్టీ అనేది పెట్టరండి. ఏ పార్టీలో వెళ్ళాలనుకున్నా కానీ వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్తారు. ఇప్పుడు మీరు అన్నారు విశాఖపట్నం ఫెయిల్ అయిందని చెప్పేసి అన్నారు. కానీ విశాఖపట్నంలో ఫస్ట్ ఒక ప్లేస్ అనుకున్నారు, తర్వాత ఆ ప్లేస్లో పర్మిషన్ ఇవ్వలేదు ప్రభుత్వం. తర్వాత 2వ ప్లేస్ అనుకున్నారు, అక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత 3వ ప్లేస్ అనేటప్పటికి ఈ జనం కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి ఎక్కడికి వెళ్ళాలి అనేది అర్థం కాక అక్కడికి బాగానే వచ్చారు జనం, కానీ 1,00,000 మంది రాలేదు. కానీ ఎంతో కొంతమంది కొంచెం బాగా వచ్చినట్లు లెక్కే. దాని మీద కొంతమంది కాపుల్లో ఏమొచ్చిందంటే కావాలని చెప్పేసి రాధాబాబు ఇక్కడ పర్మిషన్ ఇవ్వనట్లేదు అని చెప్పి రాధాబాబు మీద నిందపడింది. కానీ రాధాబాబు, ఆశా కిరణ్ ఇద్దరు ఒకటే, వాళ్ళిద్దరు ఇద్దరు కాదు. కొంతమంది నిందేశారు రాధాబాబు మీద, అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్
అసలు అరవ సత్యానికి మీకు సంబంధం ఏంటండి? అరవ సత్యం అనేది ఆయన ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చి దేవినేని కుటుంబాన్ని అంటుపెట్టుకొని ఆయన రాజకీయం నడిపించారు. ఈ రోజుకి అరవ సత్యానికి ఒక 1000 నుంచి 2000 కోట్లు ఆస్తులు అంటారా? మీతో పాటు కూడా ఆయన సంపాదించారంటారా? లేకపోతే మీరు ఆయన ఈక్వల్ గా ఉన్నారంటారా? లేదండి, అసలు మన కుర్రాడు అరవ సత్యం అంటే నెహ్రూ గారి దగ్గర ఉండే కుర్రాడు. ఎప్పుడో చిన్నప్పుడే నెహ్రూ గారి దగ్గర మాచారం పడవల దగ్గర ఉండేవాడు. అలా గుణదలు చేరాడు చిన్నపిల్లాడప్పుడు. అప్పటి నుంచి నెహ్రూ గారి దగ్గర పెరిగాడు. మాకు నెహ్రూ గారి కుటుంబానికి రంగా గారి కుటుంబానికి సంబంధాలు బాగానే ఉండేవి. అంటే విడివిడిగా నాకు వచ్చేటప్పటికి రంగా గారు అంటే ఎక్కువ అభిమానం, ఎక్కువ ఇది ఉన్నా కానీ నెహ్రూ గారు ఉన్నా కూడా మాకు బాగానే ఉండేవాళ్ళు. ఎందుకంటే విజయవాడలో కోగంటలు అంటే కొంచెం పేరుంది, మంచి పేరుంది కాబట్టి నెహ్రూ గారి కుటుంబంతో కూడా సంబంధాలు బాగుంటాయి కాబట్టి అరవ సచివం ఏంటంటే ఫస్ట్ కార్పొరేటర్ చేయటం, డిప్యూటీ మేయర్ చేయటం, ఇదంతా కూడా నెహ్రూ గారి సహాయ సహకారాలతో పెరిగాడు తప్ప అలా మీరు అన్నట్టుగా 1000 కోట్లు సత్యం కూడా సంపాదించిందే లేదండి. అలానే ఈ కోగంటి సత్యం కూడా 1000 కోట్లు సంపాదించిందే లేదు. ఎంత సంపాదిస్తే దాంట్లో నుంచి 10%, 20% పేదవాళ్ళకి, అలానే అన్నదానాలకి, గుళ్ళకి, అంబేద్కర్, బాబు జగజ్జీవన్ విగ్రహాలకి దాన ధర్మాలు 20% చేస్తూనే ఉంటారండి. అలానే ఇవాళ మరి మనం చూస్తున్నాం, కరోనా వచ్చిన తర్వాత, అలా జిఎస్టీ వచ్చిన తర్వాత వ్యాపారాలు లేవు. ఎక్కడ భారతదేశంలోనే చాలా కరువు పరిస్థితిలో ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దేవినేని అవినాష్. ఆయన టీడీపీలో ఫస్ట్ కాంగ్రెస్ లో పోటీ చేశారు, ఓటమి. అవును. నెక్స్ట్ వైసీపీలో పోటీ చేశారు, ఓటమి. టీడీపీలో పోటీ చేశారు, ఓటమి. ఇప్పుడు దేవినేని అవినాష్ గెలుపు రుచి చూడలేదు. ఆయన చూసే ఆశ ఉందంటారా? ఆయనకి ఇంకా నిజంగా గెలుస్తాడంటారా? లేకపోతే ఇప్పుడు దేవినేని పరిస్థితి వారసుల పరిస్థితి ఏంటంటారు? అంటే రేపు తూర్పు నియోజకవర్గం వచ్చేటప్పటికి గద్దె రామ్మోహన్ రావు తప్పుకొని వాళ్ళ అబ్బాయిని నిలబెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయండి ఇప్పుడు. ఎందుకంటే రాజకీయాల్లో మనకి 50 ఏళ్ళ మట్టి చూస్తున్నాం కాబట్టి మరి ఆ విధంగా గద్దె రామ్మోహన్ రావు బాబుకి సీట్ ఇవ్వడం జరిగితే అవినాష్ గెలుస్తాడండి, ఏది వైఎస్ఆర్ పార్టీలో. ఎందుకంటే అక్కడ కమ్మ ఓట్లు ఎక్కువ, కానీ కమ్మ అంటేనే టీడీపీ. ఈ కమ్మ వేరు, ఆ కమ్మ వేరు అంటారు. అది నిజమేనంటారా? లేకపోతే నిజంగా కమ్మ ఓట్లు చీలే పరిస్థితి ఉందంటారా? కమ్మవారంతా ఏకమైందల్లా మొన్న ఒక్కసారి ఎలక్షన్స్కేనండి. ఇప్పుడు అలా లేరు, అలా ఉండరు. కొంతమంది కొంత కమ్మవారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కాదు, టీడీపీ ప్రభుత్వంలో కమ్మవారు పనిచేయాలంటే చేయరు. ఎందుకంటే చూసిన వాళ్ళు కమ్మలు పని చేసుకున్నారు అని చెప్పి అనుకుంటారనే ఉద్దేశంతో చేయరు కాబట్టి ఈ కమ్మాల్లో కూడా కొంత తేడా వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్స్కి. మొన్న పోయినసారి ఎలక్షన్స్లో ఎందుకంటే అందరూ ఒకటి ఎందుకు అయ్యారంటే మరి జగన్ గారి పరిపాలన చాలా దౌర్భాగ్య పరిస్థితిగా తయారైంది కాబట్టి అందరూ ఒకటయ్యారు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ చంద్రబాబు గారి మీద ఎంతో కొంత యాంటీ ఉంటుంది. ఎంతో యాంటీ ఉన్నా సరే 100 నుంచి 107, 106 సీట్లతోటి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చే అవకాశం 100% ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఓకే సార్, మీ మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణలు మీకు నేను ఫేస్ టు ఫేస్ అడుగుతాను. తప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, కొండపల్లి సిఎస్ఐ చర్చి స్థలం మీరు ఆక్రమణ చేశారు, లేకపోతే భూ కబ్జా చేశారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది సార్. దాని మీద మీరు ఎవరిని ఇవ్వాల్సిందే. తప్పకుండా. నెక్స్ట్ చెప్పండి, దాని గురించి ఫస్ట్ చెప్పండి. అది ఈ చర్చ్ మిషనరీలు వచ్చేటప్పటికి గ్రూపులు ఉంటాయండి. ప్రతి కూడా చర్చిలో కూడా సిఎస్ఐ కానీ, ఆర్సీఎం కానీ, సిఎంఎస్ కానీ, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. ఈ మధ్య ఒక గ్రూప్ వాళ్ళు వచ్చారండి. అది అంబటి రాంబాబు గారు అవనగడ్డలో ఒక 5 ఎకరాలు మాది కబ్జా చేసి ఉన్నారండి, ఆయనకి కావాలంటే మేము రిజిస్ట్రేషన్ చేస్తాం, మీరు మాట్లాడి పెట్టండి అని చెప్పేసి వచ్చారండి. ఎందుకంటే గ్రూపులు ఉంటాయి ఇందులో. అంబటి రాంబాబు గారు అవనగడ్డలో 5 ఎకరాలు కబ్జా చేశారా? కబ్జా చేశారు మాది. అది దానికి ఎట్లా మీరు ఏదో రేట్ చేసి డబ్బులు ఇప్పిస్తే రిజిస్ట్రేషన్ చేస్తా అంటే నేను అంబటి రాంబాబు గారితో మాట్లాడండి. రాంబాబు గారు వాళ్ళ తమ్ముడును ఇంకా లాయర్ గారిని అవనగడ్డ నుంచి లాయర్ గారు ఇద్దరు వచ్చారండి. వస్తే నేను కూర్చోబెట్టి మాట్లాడి రిజిస్ట్రేషన్ చేయించుకోండి, ఏదో గ్రూపు
వచ్చింది కదా చేయించుకోండి అని చెప్పాను. వాళ్ళు చేయించుకోవడం జరిగింది. అట్లానే నెహ్రూ గారి ఇంటి ముందు ఉంది కూడా, అది కూడా ఒక క్రిస్టియన్ సొసైటీ. ఒక టైంలో మురళీ మండలికి ముందు మరి నెహ్రూ గారి వాళ్ళకి ఆ దారి కాదండి, ఉత్తర పక్కన దారి కాదు, వెనకమాలి సందు ఉండేది నెహ్రూ గారి ఇంటికి వెళ్ళడానికి. ఆ మురళీ గారిని చంపేసినప్పుడు ఆ కారు తీసుకొచ్చి అందులో పడేసేసి, అదే మురళిని చంపిన వ్యాన్ తీసుకొచ్చి అందులో పడేసినప్పుడు అందులో చిన్న స్కూల్ ఉండేదండి. ఇక వాళ్ళు భయభ్రాంతులు అయిపోయి ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతే అజయ్ కుమార్ గారు అని IRS ఆఫీసర్ ఉన్నారండి, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్. అప్పుడు చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్. చిదంబరం గారి దగ్గర ఆనెస్ట్ ఆఫీసర్లు 15 మంది ఉంటే 15 మందిలో అజయ్ కుమార్ గారు ఒకరు. ఈ అజయ్ కుమార్ గారిని పట్టుకున్నారు వాళ్ళు వెళ్ళి. అజయ్ కుమార్ గారు ఎవరు నెహ్రూ గారికి చెప్తారేమోనని, ఎందుకంటే నెహ్రూ గారి ఇంటి వెనకమాలే అజయ్ కుమార్ గారి ఇల్లు. కానీ ఆయన అజయ్ కుమార్ గారు ఇంకప్పుడు బతికే ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూ చూస్తే ఆయనదే బాగుంటుంది. ఎందుకంటే ఆయన కోగంటి సత్యం గారు మాట వింటారు నెహ్రూ గారు అనే ఉద్దేశంతో ఆయన నాకు ఫోన్ చేసి వాళ్ళు నా దగ్గర పంపించారండి. అప్పుడు నేను నెహ్రూ గారిని ఫోన్ చేసి అడిగాను. అడిగితే ఆయన చెప్పారు, ఇలాగ సత్యం గారు మన గాంధీ పేర, మురళి పేర, నా పేర, బాజీ పేర 100 years లీజ్ అగ్రిమెంట్ ఉంది, మనం కొంటవేంటి సత్యం గారు అని చెప్పేసి అంటే, అట్లా కాదు నెహ్రూ గారు, నేను కూడా ఇక్కడ CSL రోడ్ కొన్నాను నక్కల్ రోడ్లో, అది ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీలో ట్రస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక పోరాపట్ల తీసుకొని వస్తారు, వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తారు, అలా ఉంటుందండి, అది పద్ధతి ఉంటుంది, దానికి రిజర్వేషన్ పాస్ చేయాలి, ఆ కమిటీ మెయిన్ హెడ్ ఆఫీస్ ఉంటుంది అని చెప్పేసి అంటే, సరే నా శశిగా నాకేం తెలియదు, బుచ్చిబాబుని పంపిస్తాను, బుచ్చిబాబు గారితో మాట్లాడండి అన్నారు. అప్పుడు బుచ్చిబాబు గారు వచ్చారు నా దగ్గరికి. బుచ్చిబాబు గారు వస్తే అప్పుడు 5,000 గజాలండి అది నెహ్రూ గారికి. ఇప్పుడు ఇల్లు కట్టుకుంది, ఏదో ఆఫీసు ఖాళీ సైట్ అంతా 5,000 గజాలు. వాళ్ళు ఎంతకి ఇస్తారంటే మీ ఇష్టం అండి అన్నారు. సరే 50 లక్షలకి ఉండే గజం 1,000 రూపాయలు. అప్పుడు గజం 10,000 ఎంత ఉందండి అప్పుడు. గజం చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్ టైంలో ఆ గజం 1,000 రూపాయలు చేసి 50 లక్షలకి మాట్లాడి బుచ్చిబాబు గారు ముందు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. మాట్లాడితే మళ్ళీ నెహ్రూ గారికి ఫోన్ చేసి చెప్పాడు, 50 లక్షలు సెటిల్ చేశానండి, DD తీసి ఇచ్చేయండి, వాళ్ళు రిజర్వేషన్ పాస్ చేసుకొని పౌరపట్ట తీసుకొని వస్తారు, రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పేసి అన్నామండి. దాని ప్రకారంగా 50 లక్షలు DD తీసి నెహ్రూ గారు ఇచ్చారు, ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అదే విధంగా మీరు చెప్పే ఈ కొండపల్లి భూములు కూడా ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని, ఆ విధంగా రిజర్వేషన్ పాస్ చేయించుకొని కమిటీ వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే మాకు సంబంధించిన వాళ్ళకి నేను ఇప్పించాను, అంతేగాని నేను కొనలా. అది అందరూ 5వ నెంబర్ రోడ్లో ఒకటి మాత్రం నేను కొన్నాను తప్ప అది మాత్రం నేను కొనలేదండి. వేరే ఎవరు కావాలంటే వాళ్ళకి నేను సాయం చేయడం అలవాటు, ఎందుకంటే ఇప్పటికే ఒక దాంట్లో నిందపడింది డబ్బులు ఇచ్చి కూడా. ఎందుకంటే మేము కొన్నది అప్పుడు మాకు దాదాపు గజం 7,000 ఎంత పడిందండి. అప్పుడు ఆ మర్డర్ కేసు ఒకటి మీద పట్టడం, ఈ వీళ్ళకి లంచాలు ఇచ్చి వాళ్ళకి లంచాలు ఇచ్చి ఇవన్నీ కూడా చూసుకుంటే గజం 7-8,000 పడిందండి. మా ఎదురుగా ప్రజావాదిశాల డాక్టర్ సుధాకర్ గారు అదే టైంలో గజం 3,000 తీసుకున్నారండి 5వ నెంబర్ రోడ్లో మా సైట్ కి ఆపోజిట్ లో. అందుకని మనకొద్దు, ఎవరైనా కావాలంటే తీసుకునే వాళ్ళు తీసుకుంటారనే ఉద్దేశంతో ఒక 6-7 నేను ఇప్పించడం జరిగిందండి. అది వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అంత అయిపోయింది, అదే లేదు, డిస్ప్యూట్ ఏం లేదు. అది మీరు బెదిరించి కబ్జా చేసి తీసుకున్నారు అనేది బాగా ఆరోపణ ఉంటుంది. లేదండి, అమ్మవారి సాక్షిగా మేము ఎవరిని బెదిరించలేదండి, వాళ్ళు అమ్ముతా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి సార్ దుర్గా కళామందిర్, అది మీరు కబ్జా చేశారనేది చాలా మంది నాతో కొంతమంది మాట్లాడారండి. ఆ విషయం మిమ్మల్ని అడిగే కాబట్టి వాళ్ళ దగ్గర లేదు, మీడియా ముఖంగా నేను మీకు అడగాలి, అది జర్నలిస్టులు మనం ఏదైనా అడగాలి. అందుకనే ఈ క్వశ్చన్ మీ దగ్గర రేజ్ చేశాను. అది విషయం ఏంటండి? దుర్గా కళామందిర్ వచ్చినప్పటికి అమృతాంజనం వాళ్ళది, ఆంధ్రపత్రిక వాళ్ళది ఫస్ట్ పేపర్. అట్లనే దేశోద్ధారకులు నాగేశ్వర పంతులు గారు స్వతంత్ర సమరయోధులు. అట్లానే మహాత్మా గాంధీ గారు కూడా వాళ్ళ ఆఫీసులో మెడ్రాస్ ఆంధ్ర కలిసి ఉన్నాయి ఆ రోజుల్లో. వాళ్ళ ఆఫీసులో కూర్చొని ఆంధ్ర తమిళనాడు విడిపోయే రోజుల్లో కూడా అగ్రిమెంట్ రాసుకున్నది కూడా వాళ్ళ ఆఫీసులోనే కూర్చొని రాసుకున్నారండి. వాళ్ళు ఏంటంటే దుర్గా కళామందిర్ రంగా గారి యాక్సిడెంట్లో కాలిపోయిన తర్వాత ఈ విజయ పిక్చర్స్ వాళ్ళు చేస్తున్నారు. ఫస్ట్ ఇంటర్వ్యూ రామారావు అందులోనే, లాస్ట్ సినిమా వరకు అందులోనే, ఆయన గెస్ట్ హౌస్ కూడా ఉండేది. రామారావు థియేటర్ అనే ఉద్దేశంతో
అనే ఉద్దేశం. అంతేగాని ఇది దేశోద్ధార నాగేశ్వరరావు పంతులు గారిది అనేది ఎవరికి తెలియదండి. అప్పుడు రంగ గారిని చంపేసినప్పుడు ఓకే. ఆ టైంలో కాల్ చేయడం జరిగింది. ఆ టైంలో కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఏదో రామారావుని పట్టుకొని బాగానే లాభం పొందారు. థియేటర్ రన్నింగ్ లో పెట్టారు. కానీ 88 నుంచి మేము కొనేవారికి కూడా, అంటే 15 ఏళ్ళ నాటికి, అప్పటికి కూడా వాళ్ళకి అద్దె కట్టలేదండి ఇల్లు. అద్దె కట్టకపోతే వాళ్ళు నా దగ్గరికి వచ్చారండి. ఓకే. వస్తే నేనేం చెప్పానంటే, మరి మీరు బ్యాంకులో లోన్ అంటున్నారు, మరి మీరు అమృతంలో తీసుకొచ్చి కడుతున్నా అంటున్నారు, కానీ మరి అద్దె కట్టకపోతే గట్టిగా అడగండి, మీరు వెళ్ళి అని చూసి అంటే, మీరు అడగండి అంటే నేను వెళ్ళి ఓ రోజు అడిగితే లేదండి అద్దె కట్టుతామంటే అన్నారు. కట్టమంటే నాగేశ్వరరావు, దేశోద్ధార నాగేశ్వరరావు గారి మనవడు నాగేశ్వరరావు పంతులు గారు అనమాట నా దగ్గరికి వచ్చారు. ఆయన కూడా మొన్న మధ్య కాలం చేశారు. వచ్చి అడిగితే వాళ్ళు కడతామని చెప్పేసి మళ్ళీ కట్టలేదు 2 సంవత్సరం పాటు. కట్టకపోతే అప్పుడు విజయ పిక్చర్స్ వాళ్ళని ఈ నాగేశ్వరరావు పంతులు గారిని తీసుకొని వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఖాళీ చేసి థియేటర్ వాళ్ళకి అప్పచెప్పండి, లేదనుకుంటే అద్దె కట్టండి. రంగా గారు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత కట్టాలో మొత్తం కట్టండి అని అంటే, కాశీ గారు మేము వదిలేద్దాం అనుకుంటున్నాము అని చెప్పి అన్నాను. వదిలేసే పని అయితే నేను కొంటాను పంతులు గారు, అక్కడే వాళ్ళ ముందే అంతా, నేను కొంటాను పంతులు గారు, నాగేశ్వరరావు పంతులు గారు, ఏదో రేట్ చెప్పండి అంటే వాళ్ళు ఏదో రేట్ చెప్పి బ్యాంక్ ఇది మీరు సెటిల్ చేసుకోవాలని కండిషన్ ఒకటి పెట్టారు. అప్పుడు ఇండియన్ బ్యాంక్ లో లోన్ ఉందండి. దాదాపు అప్పుల్లోనే 3 కోట్లు 4 కోట్ల లోన్ ఉంది. ఇప్పుడు మేము కొని 15,000 అవుతుంది. అప్పుడు ఇండియన్ బ్యాంక్ చిదంబరం అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇండియన్ బ్యాంక్ ఎండీకి ఫోన్ చేయించుకొని సెటిల్మెంట్ చేసుకొని వీళ్ళదే రేట్ మాట్లాడిన ప్రకారంగా వీళ్ళకి డబ్బులు ఇచ్చి, అలానే అన్ని సంవత్సరాలు అద్దె కట్టకపోయినా విజయ పిక్చర్స్ వాళ్ళు కూడా ఖాళీ చేసినందుకు ₹1 కోటి ఇచ్చామండి. మనం థియేటర్ ఖాళీ చేసినందుకు ₹1 కోటి ఇచ్చామండి. ఇచ్చి వీళ్ళకి అనుకున్న ప్రకారం వీళ్ళకి డబ్బులు ఇచ్చాం. అమ్మవారి సాక్షిగా మేము ఎవరిని బెదిరించుకోలేదు దాన్ని మాత్రం. అలానే డీజీపీ దొరగారి తమ్ముడు రాజేశ్వర గారు ఉన్నారు, వారు కూడా మధ్యలో పెద్ద మనిషిగా ఉండి మాకు మధ్యలో ఢిల్లీ రావటం. అట్లానే అప్పుడు ఫైనాన్స్ బోర్డు మెంబరు లాల్జాన్ బాషా గారు, సెంట్రల్ ఫైనాన్స్ బోర్డు మెంబరు టీడీపీ లాల్జాన్ బాషా గారు, లాల్జాన్ బాషా గారు తీసుకొని చిదంబరం గారి దగ్గరికి వెళ్ళి ఎండీకి ఫోన్ చేయించుకొని సెటిల్ చేసుకొని కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం తప్ప ఎవరిని బెదిరించలేదండి. ఎవరిని బెదిరించలేదు, మేము సక్రమంగానే కొన్నామండి. డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయిలు ఉన్నారు, కావాలంటే మీరు ఇంటర్వ్యూ తీసుకోండి, నేను వాళ్ళ అడ్రస్ ఇస్తాను, వాళ్ళు కూడా చెప్తారు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీరు 2026 మీరు డుమ్డి సేవా సమితిలో ఒక సభ్యులు కాబట్టి మీరు కూడా డూమ్డీలో సభ్యుడు ఇప్పుడు కాదండి, అప్పుడు 2016-17లో సభ్యులు ఉన్నారు. ఇప్పుడు 2026లో డుమ్డి గణేష్ లాగా మీరు కూడా కోగంటి గణేష్ పెట్టి ఆలోచన ఉన్నారా? లేదండి. ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఒకటి సృష్టించాలి, సంచలనం సృష్టించాలి. ఎందుకంటే హైదరాబాద్ లో 62 అడుగులు విగ్రహం పెట్టారు ఖైరతాబాద్ లో. వాళ్ళు దాదాపు 60 ఏళ్ళ మట్టి ఒకే ఫ్యామిలీ పెట్టుకుంటూ వస్తున్నారు. ఆ ఫ్యామిలీలో వాళ్ళ తండ్రి తర్వాత వాళ్ళ అబ్బాయి పెట్టుకుంటూ వస్తున్నారు. దాని మీద మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన వచ్చి 63 అడుగులు, వాళ్ళు 62 అడుగులు కాబట్టి మన 63 అడుగులు పెడదామని చెప్పేసి శ్రీ ఘంటసాల వెంకటేశ్వర గారి సంగీత కళాశాలలో ఆ విగ్రహం పెట్టడం జరిగిందండి. 16లో పెట్టాము, బాగా సక్సెస్ఫుల్ గా జరిగిందండి. 17లో పెట్టినప్పటికీ ఈ రాకేష్, డూమ్డి రాకేష్ అనే అతను, డూమ్డి అంటే వాళ్ళ అబ్బాయి పేరంటండి, మాకు తెలియదు ఆ విషయం, తర్వాత తెలిసింది. డూమ్డి అని పెడదాం అన్న పేరంటే, డూమ్డి అంటే గణేష్ వినాయకుడు కదా అని చెప్పి సరే అన్నాను నేను. తర్వాత తెలిసింది వాళ్ళ అబ్బాయి పేరంట. సరే, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఏం చేశాడంటే మా ఉమాకి అమ్ముడు పోయి మా ఉమాని బుట్టలో వేసుకొని 2017లో 63 నుంచి 70 అడుగులు పెట్టామండి. 70 అడుగులు వినాయకుడిని పెట్టాం 2017లో. మరి పెడితే ఆ సంవత్సరంలో ఇంకా 10 రోజులు పండుగ ఉందనగా దేవుడిని కబ్జా చేసి నా మీద ఫాల్స్ కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేయడం జరిగిందండి. నన్ను అరెస్ట్ చేసి కబ్జా చేశారు. అమ్మవారి సాక్షిగా నేను చేయలేదు ఆ రోజు, ఎవరి మీద ఏం అనలేదు కూడా. కానీ వాళ్ళు మాత్రం ఆ తప్పుడు పని చేశారు. అందుకని నేను పెట్టడం మానేశానండి. ఆ తర్వాత 2018లో జిమ్ఖానా గ్రౌండ్ లో పెట్టి ఫెయిల్ అయ్యారు వాళ్ళు, సక్సెస్ అవ్వలేకపోయారు. తర్వాత ఈ మధ్య టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కుర్రాడు ఏదో వైస్ ఛాన్సలర్ ఏదో పదవి ఏదో ఇచ్చినట్టున్నారు ఈ డూమ్డి రాకేష్ కి, వైస్ ఛాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఇచ్చినట్టున్నారండి. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు
ఏదో 5 కోట్లు ఎంత మొన్న పోగు చేశాడని తెలిసింది. వాళ్ళు వైఎస్ఆర్సీ అంటే వైఎస్ఆర్ కోమటోలు రహస్యం ఎక్కడంటే కొండ మీద అన్నట్టు వాళ్ళే వచ్చి చెప్పారు 5-6 కోట్లు వసూలు చేశాడు మా వాడు, ₹1 కోటి ఖర్చు అయింది, తదుమ 5 కోట్లు నొక్కేశాడు, అది ఇది అని చెప్పేసి వచ్చి చెప్పారు. కానీ లోకేష్ బాబు గారు నాకున్నాడు అని చెప్పేసి బాగా ప్రచారం చేసుకొని లోకేష్ బాబు గారు పరువు తీస్తున్నాడు చాలా సార్లు లోకేష్ బాబు గారి పేరు ఉపయోగిస్తున్నాడు అతను. ఎందుకంటే పొలిటికల్ గా పెద్దవాళ్ళ పేర్లు ఎక్కడ ఉపయోగించకూడదు, వాళ్ళ పరిచయాలు ఉన్నా కానీ. అంతేగాని నేను పెట్టాలనుకుంటే అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చేవాడిని. కానీ కోగంటి గణేష్ సేవా సమితి అనేది పెట్టాలనే ఉద్దేశం లేదు, నేను పెట్టను కూడా అండి. ఎందుకంటే సక్సెస్ఫుల్ గా చేయగలిగారు, విజయవాడలో ఫస్ట్ పెట్టి కోగంటి వాళ్ళు అనే ఇది మాకు వచ్చింది కాబట్టి ఇంకా పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు ఇంకో 2 సంవత్సరాల్లో సార్ కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతుంది. దీని మీద కార్పొరేషన్ మీద కన్నుపడిందా? మీరు మేయర్ అవ్వాలనే ఒక కళ ఉంటుంది, ప్రతి మనిషికి ఒక కళ ఉంటుంది. మేయర్ అవ్వాలనేది దాని కళ ఉందంటారా లేదంటారా? నిజం చెప్పండి, మనసులో చెప్తున్నా అండి. మా కమ్యూనిస్టులకి అలాంటి ఆశలు ఉండవు. ఓకే, అట్లనే నాకు మేయర్ అవ్వాలనే ఉద్దేశం అసలు లేనే లేదు. సాక్షిగా ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ అడిగింది కూడా నాకు కొంతమంది మీ సన్నిహితులు మీ స్నేహితులు చెప్పారు, కోగంటి సత్యం గారు ఈసారి మేయర్ అవుతున్నారు, ఇటు బోండా ఉమా గారు కావండి, గద్దె రామ్మోహన్ రావు గారు కానివ్వండి, అటు సుజనా సపోర్ట్, మీకు బాగా పరిచయాలు ఉన్నాయి, బుద్ధ వెంకన్న లాంటి వ్యక్తులు కూడా మీకు బాగా సపోర్ట్ ఉందని చెప్పేసి వీళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీ, మా పార్టీలో. అవును, ఇప్పుడు అదే కోగంటి సత్యానికి మేయర్ పీఠం ఇస్తున్నారు అనేది ఒక టాక్ నడిచింది. అది మీలో ఆశ ఉందా లేదా? అమ్మవారి సాక్షిగా నాకు ఆశ లేదండి. మరి అంటే మీ శిష్యుడు వచ్చి అన్న సార్ మీరు మేయర్ పీఠం మీద కూర్చోవాలి అంటే కూర్చోరా? నేను కూర్చోను. ఎందుకని? ఎందుకంటే నాకు వన్ టౌన్ లో సిపిఐ వారు నాజర్వల్లి గారు పోటీ చేసిన టైంలో మరి సిపిఐ సీటు నాకు ఇస్తానని చెప్పేసి నారాయణ గారు మా బొండా ఉమా గారితో నాకు కబురు చేశారు. కబురు చేస్తే నా ఉమా చెప్పాడంట అప్పటికే సత్యం గారు ఎప్పుడు పోటీ చేయడు, ఎవరినైనా ఓడిస్తాడు గెలిపిస్తాడు తప్ప ఆయన పోటీ చేయడు అని చెప్పేసి చెప్పారు. అప్పుడు నారాయణ గారు నాకే ఫోన్ చేశారు, చేస్తే లేదంటే నేను పోటీ చేయనండి ఎమ్మెల్యేగా అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు మన నాజర్వల్లి గారికి వన్ టౌన్ సీట్ ఇవ్వడం జరిగిందంటే ఆయన ఎమ్మెల్యే అయ్యారు అప్పుడు. కానీ నేను పోటీ చేయననే ఉద్దేశం మా ఉమాకి తెలుసు, మా ఉమా గారికి తెలుసు కాబట్టి మా ఉమా వచ్చి నన్ను అడిగటం జరగదు. అడిగినా సరే నేను పోటీ చేసే ప్రసక్తి లేదు. అది కాకుండా ఇంకోటి కూడా అండి, ఇప్పుడు గ్రేటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ వంకతోటి ఇంకో 2-3 ఏళ్ల పాటు లేకపోతే వచ్చే ఎలక్షన్స్ వరకు ఎలాగో బాబు గారు వస్తారు కాబట్టి వచ్చే ఎలక్షన్స్ వరకు లాగుతారేమో అని అనిపిస్తుందండి ఎలక్షన్ పెట్టకుండా. నా ఉద్దేశం పొలిటికల్ ఎత్తుగడల ప్రకారం మరి నా ఉద్దేశం అది గ్రేటర్ విజయవాడ అది వచ్చిన తర్వాత చేస్తారేమో అని అనిపిస్తుంది. ఓకే, ఇంకా ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి సార్. ఇప్పుడు రాజకీయం వెళ్ళరు, ఇంకా ఈ సెటిల్మెంట్ తోనే ఈ జీవితం ముగిస్తారంటారా? సెటిల్మెంట్లు అంటే న్యాయం ఉందనుకోండి చేయటం తప్పులేదు, డబ్బు తీసుకొని చేయకూడదు, కానీ న్యాయం ఉన్నప్పుడు చేయడం తప్పేం లేదు, చేస్తాను. ఎందుకంటే న్యాయం ఉంటేనే. అది కాకుండా ఇప్పుడు నేను కూడా చాలా తగ్గించానండి, అసలు ఇప్పుడు పెద్దగా చేయట్లేదు కూడా. ఎందుకంటే మనకి ఎందుకు లేనిపోయింది ఈ డబ్బులు తీసుకొని పంచాయతీ చేసేవాళ్ళు, అలాగే పొలిటీషియన్స్, కోగంటి సత్యం గారు దొడ్లో పంచాయతీలు, ఈ అంతా కూడా ఈ పెంట అంతా మనకు అనవసరమైన ఉద్దేశంతో నేను దాదాపు 4 సంవత్సరాల మట్టి కూడా దూరంగా ఉంటున్నానండి. సెటిల్మెంట్స్ కూడా పెద్దగా చేయట్లేదండి, నేను చేయదలుచుకోలేదు కూడా. ఎందుకంటే ఎందుకు మనకి వీళ్ళందరికీ దూరం అవడం ఎందుకు? మనకి వాళ్ళు బాధలు పడతారు, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తారు లేదా ఏ కోర్టుకి వెళ్తారు, వాళ్ళు బాధలు పడతారు లేని ఉద్దేశంతో పెద్దగా చేయట్లేదండి నేను కూడా. అట్లానే ఓ మినిస్టర్కి ఒక 5 కోట్ల రూపాయలు ఎక్కొడితే ఇప్పుడు నేను సెటిల్ చేశాను మొన్న, కొంత వచ్చేసింది, తదిమాయి కూడా వచ్చేస్తాయి. అట్లాంటి న్యాయమైన ఎందుట్లో ఎవరో చాలా పెద్ద పోలీస్ ఆఫీసరు రిటైర్ అయ్యాడు, ఇప్పుడు అందులో గవర్నమెంట్ కూడా యాంటీగా ఉన్నాడు, ఆయన వియంకుడే. మరి అట్లా అంత పెద్దవాళ్ళే ఆ మాజీ మినిస్టర్ గారికి డబ్బులు ఎక్కొట్టక ప్రయత్నించారంటే ఎంత గౌరవం ఆలోచించండి. మరి అట్లాంటివి తప్పదు నాకు, ఎందుకంటే నేను డబ్బులు తీసుకోను కాబట్టి. కొంత ఇచ్చారు, పెద్దమ్మాయి కూడా కొంత కూడా వచ్చేసే పరిస్థితి తొందరలో ఇచ్చేస్తామని చెప్పి అన్నారు.
అది తప్పదు అది. ఓకే ఎందుకంటే ఆయన మినిస్టర్ లెవెల్లో వచ్చి నన్ను అడిగితే అట్లాంటివి కూడా చేయకపోతే కుదరదు కదండి. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్తే. నమస్కారం. ఇదండి కోగంటి సత్యం గారు అంటున్నారు. ఇప్పుడు నాకు రాజకీయం చేయాలని ఆలోచన లేదు, తపన లేదు. కానీ మీరు చెప్పిన కొన్ని ఏంటంటే సిఎస్ఐ చర్చి భూస్థల వివాదం కానీ, నెక్స్ట్ వచ్చేసి దుర్గా కళా మందిర్ కానీ, ఇలాంటి అన్ని నేరార్పణలు చేశారు తప్ప నేను వాటికి సఖ్యంగానే కొన్నాను. ఎలాంటి కబ్జాలు కానీ చేయలేదు. నేను రూపాయి ఇచ్చే తీసుకున్నాను. నా కష్టంతో నేను కొనుక్కున్నాను తప్ప అవి నేను కబ్జా చేయలేదు, ఏం చేయలేదు. కానీ కొంతమంది ఆరోపణలు నా మీద కావాలని చేస్తారు. నేను ఏదైనా సరే నిజాయితీ గుట్ట నిర్భయంగానే ఉంటాను కాబట్టి కోగంటి సత్యం ఈ రోజు కూడా కొంతమంది మాజీ మంత్రులు అధికారులు కూడా వచ్చి నా దగ్గర సెటిల్మెంట్లు కూర్చుంటున్నారు అనేది కూడా ఆయన మాటల్లో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.